ఆవిడ్ని నేనేమైనా ఇంటి పనులు చేయమని చెప్పానా? లేదు ఝాన్సీ అమ్మ, అదేదో ముఖ్యమైన పనని వెళ్లారు. అయిపోయి ఉంటుంది, ఇప్పుడే వచ్చేస్తారు. వెళ్ళమ్మా, వెళ్ళి పిలుచుకునిరా. ఆవిడనొచ్చి హారతి ఇవ్వమని చెప్పు. ఏంటత్తయ్య ఈ కొత్త అలవాటు? ఏంటి? మామూలుగా మన కుటుంబంలో ఉండేవాళ్లే కదా హారతిస్తాము. అదే కదా పద్ధతి. అవునమ్మా, ఇప్పుడు బంగారుని రమ్మన్నారు, పర్వాలేదు. ఇప్పుడు వాళ్ళ అమ్మని రమ్మంటున్నారు. ఇది మన కుటుంబంలో జరుగుతున్న ఫంక్షన్ అత్తయ్య. మూడో మనిషిని ఇందులోకి తీసుకురావటం అనేది నాకు కరెక్ట్ అనిపించటం లేదు. ఓ, నువ్వు ఎవరిని మూడో మనిషి అంటున్నావు? బంగారి అమ్మని. మీనా, నువ్వు ఆవిడ్నంటుంటే నన్ను అంటున్నట్టుంది నాకు. అత్తయ్య, మీనా, ఆవిడ ఈ ఇంటికొచ్చినప్పటి నుంచి ఆవిడ ఈ ఇంట్లో మనిషే. నా సొంత మనిషి అనుకుంటున్నాను. ఈ మాట నేను చాలాసార్లు చెప్పానా లేదా? మా ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావు? ఎందుకు వాళ్ళని ఎప్పుడు చూసినా అవాయిడ్ చేస్తూనే ఉన్నావు? తప్పమ్మా. వీడు వత్తాసు పలుకుతున్నాడా? విడ్డూరం. బంగారి, నువ్వెళ్ళి తీసుకునిరా. ఎవరు ఏం చేస్తారో నేను చూస్తాను. నువ్వెళ్ళి పిలుచుకురామ్మా. అది రవి సార్, ఏంటి బంగారి? కొంచెం ఇటు వస్తారా? ఆహా, వీడు చెప్పినట్టుగా ఏదో వర్కౌట్ అయినట్టుంది. ఒక్క నిమిషం నేను పిలిస్తే మీరు రారా? బంగారి, నువ్వు ముందు వెళ్ళి మీ అమ్మని తీసుకురా, తర్వాత మాట్లాడుకుందాం. సార్, ఒక ముఖ్యమైన విషయం సార్. ఇప్పుడు నేను పిలిస్తే మీరు వస్తారా రారా? నువ్వు పిలిస్తే ఖచ్చితంగా వస్తాను. నువ్వు పిలవలే కానీ శ్మశానం వరకు అయినా వస్తాడు. అదే కదరా నిజం మావా. సరే పో కానివ్వండి. ఏమైంది తనకి? సర్లే, వెళ్ళి చూద్దాం. బావని ఎందుకు పక్కకు తీసుకొని వెళ్తోంది? మనమ్మ అమ్మని కనబడద్దని చెప్పి హసీనా ఆంటీని పిలుచుకుని వస్తా. సరే, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. హసీనా, రండి, పూజ మొదలు పెడుతున్నారంట. ఝాన్సీ అమ్మ రమ్మంటున్నారు. పూజ? ఏం పూజ? తాళి పూజమ్మా. నాకు అలాంటివేమీ రావు మణి. అదంతా పెద్దగా ఏముండదు, వెళ్ళి హారతి ఇవ్వటం అంతే. నువ్వు రాలేదంటే డౌట్ వస్తుంది కదా. రండి వెళ్దాం. అయ్యయ్యో, మీరు ధైర్యంగా ఉండండి, ఇబ్బంది అస్సలు ఉండదు. వెళ్ళిరండి. జయ, నాకు అసలు ఏమీ తెలీదు. ధైర్యంగా వెళ్ళండి, నేను మడం ఉన్నాను ఉంది కదా, కదా నేను చూసుకుంటాను, చూసుకుంటుంది. రండి. మీరు వెళ్ళండి. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి. ఆ, ఏంటమ్మా మీరు? ఎంత ముఖ్యమైన పూజ జరుగుతోంది, మీ పాటికి మీరు కిచెన్లో ఉన్నారు. అది కిచెన్లో నాకు కొంచెం పనుంది, అందుకే. ఏ పని మీరు చెయ్యనవసరం లేదు. ఇది మీ ఇంటి ఫంక్షన్, మీరే ముందుండి నడిపించాలి కదా. పంతులు గారు, అమ్మా, ఈవిడ మా సొంత మనిషి. అలాగా అమ్మా. ఈవిడ చేత కూడా హారతి తిప్పించండి. ఇదిగో అమ్మా, హారతి తీసుకోండి. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఏంటమ్మా కింద పెట్టేశారు? హారతి ఇవ్వండి అమ్మా. హారతి ఇవ్వమన్నారు, ఇచ్చేసాను. ఇమ్మంటే దేవుడికి హారతి ఇమ్మనమ్మా. ఏంటిది? ఈవిడ ఇంతకు ముందెప్పుడు పూజ చేసినట్టుగా అనిపించటం లేదు. ఏంటమ్మా, పల్లెటూరి వాళ్ళం అది ఇది అని చెప్పారు కదా. సరిగ్గా హారతి ఇవ్వటం తెలీదా మీకు? లెఫ్ట్ హ్యాండ్తో తిప్పుతున్నారు. అదే కదా. అది నాకిలా తాళి పూజలు అవి చేయడం అలవాట్లేదు, అందుకనే కొంచెం కంగారు పడ్డాను. మా ఊర్లో అంతా నేరుగా పెళ్ళే చేసేస్తారు, ఆ తర్వాతనే ఈ పూజలన్నీ కూడా చేస్తారు.
పూజ ఎలాగైనా చెయ్యొచ్చు, అందులో తప్పేం లేదు. మనసులో ఏ చెడు ఆలోచన ఉండకూడదు, అదే ముఖ్యం. అలా ఉంటే దేవుడు ఎలా చేసినా పూజను స్వీకరిస్తాడు. బంగారి అమ్మ చేసిన దాంట్లో తప్పేం లేదు. పంతులు గారు, మీరు జరగాల్సింది జరిపించండి. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఓం మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. ఏంటి బంగారి, ఎందుకు నన్ను పక్కకు రమ్మని చెప్పావు? అదే సార్, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే చెప్పు బంగారి, ఏమున్నా నువ్వు నాకు ఓపెన్గా చెప్పేయచ్చు. చెప్పు. అదే సార్. ఏంటి చెప్పు బంగారి. అది బావా, అయ్యయ్యో, ఇది ఇప్పుడే రావాలా? ఏంటి బావా దీంతో ఏంటి సపరేట్ గా మాట్లాడుతున్నావు? అది మేము జనరల్గా ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడేంటి బావా ఆఫీస్ గురించి డిస్కషన్? అది బంగారి. సార్, మీరు వెన్నెలతో మాట్లాడుతూ ఉండండి. నేను చెప్పాల్సింది చెప్పేస్తాను కదా, ఇక మీరు మాట్లాడుకోండి, నేను వెళ్ళిపోతాను. బంగారి, అయ్యయ్యో, నన్ను ఇరికించి వెళ్ళిపోయింది ఏంటి? బంగారి, బావా ఇక్కడికి రా. ఏంటి? ఏంటి బావా దాన్ని చూడగానే దాని వెనకే వెళ్ళిపోతున్నావు? కనీసం నాతో మాట్లాడు బావా. ఏం మాట్లాడమంటావు వెన్నెలా? ఏదో ఒకటి మాట్లాడు బావా. నేను నీకు మామ కూతుర్నే కదా, నాకే కదా బావా నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అయ్యో, అది నువ్వు ఏం మాట్లాడాలో ఆలోచిస్తుండు. నేను ఇప్పుడే వచ్చేస్తాను, ఓకేనా? ఒక్క నిమిషం. బావా పర్వాలేదు, ఇప్పుడైతే ఏదో ఒకటి మాట్లాడాడు కదా, హ్యాపీనే. ఓం తచ్చంయోరా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే. బంగారి, అమ్మా, వెళ్ళి నగలు తీసుకురా. నగలెక్కడున్నాయి ఝాన్సీ అమ్మా? మీనా, నీకే కదా బంగారం ఇచ్చాను. మీ బీరువాలోనే పెట్టానత్తయ్యా. బంగారి, వెళ్ళి తీసుకురా. వర్షిణి, వెన్నెల, మీరు కూడా వెళ్ళండి. సరే ఝాన్సీ అమ్మా, పద. మిగిలినవి మీరు అలాగే చేయండి. ఝాన్సీ అమ్మా. ఏంటమ్మా ఉన్నాయి, అందులోనే ఉన్నాయి. బంగారం అని చెప్పి డూప్లికేట్ నాకు ఇస్తున్నారు?